గతంలో మనం చూసేవాళ్ళము ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయి అనగానే కుటుంబ సభ్యులు అంటే అమ్మాయి కుటుంబ సభ్యులు కానివ్వండి, అబ్బాయి కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళు ఆ కుటుంబం నుంచి వీళ్ళు వెలివేసేవాళ్ళు. అంటే సినిమాలో కూడా మనం చూసాం. "నువ్వు ఒకవేళ నా మాట కాదని పెళ్లి చేసుకున్నావు, నా ఆస్తిలోంచి చిల్లు గవ్వ కూడా ఇవ్వను" అని చెప్పేసి పంపించేవాళ్ళు. ఇవన్నీ చాలా క్యాజువల్‌గా వినిపించేవి. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట అది ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కులం అనే ప్రస్తావన వచ్చిన తర్వాత ఏ కులస్తులైతే ఇంకొక స్పెసిఫిక్‌గా కొన్ని కులస్తుల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లోనే పరువు హత్యలు అనేవి జరిగేవి. వాటన్నిటిని కూడా మనం చూసాము. సరే ఏదేమైనా సరే ఒక వ్యక్తి మరొక మనిషిని చంపడం అన్నది నేరము, తప్పు. ఇది ఒక యాస్పెక్ట్ అయితే ముఖ్యంగా పరువు హత్యలు అన్నవి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన కేసు తెరపైకొచ్చింది. ఆ కేసు ఏంటంటే తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఆ చెల్లెలు అన్న అతని పేరు దుర్గారావు. ఆ దుర్గారావు అనే అతను కత్తితో పొడిచి చంపేశాడు. సరే చంపడానికి కారణం ఏంటో తెలుసా? కులం తక్కువని గాదు, ఆస్తి తక్కువని గాదు, లేదా వాళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ హోదా చూస్తే హోదా తక్కువని గాదు. కేవలం హైట్ తక్కువ అని చంపేశారు. యెస్. నిజమే. హైట్ తక్కువున్నాడు. ఇందులో ముఖ్యంగా ఈ ఇష్యూ ఏంటంటే ఇద్దరూ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి కోసం ఆ అబ్బాయి పెళ్లి చూపులు కూడా వెళ్ళాడు. ఆ అబ్బాయితో పోలిస్తే ఆ అమ్మాయి ఎత్తుగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేయడం అంత బాగుండదు అనే ఒక ఉద్దేశంతో 2 కుటుంబాలు దానికి సంబంధించి డిస్కస్ చేసుకున్నారు. ఆగిపోయారు. కానీ ఇద్దరు ఒకరినొకరు కలిసి మాట్లాడుకునే నేపథ్యంలో ఒకరితో ఒకరు నంబర్ షేర్ చేసుకొని మొదటి చూపులోనే లేదా మొదటి పరిచయం నుంచే వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహము, ఆ తర్వాత ప్రేమ ఇవన్నీ చిగురించి లేదు మేము పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యామని చెప్పి 2 కుటుంబాలకు చెప్పినప్పుడు వాళ్ళ సభ్యులు ఒప్పుకోలేదు. ఇక కుటుంబాలను ఎదిరించి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కుర్రా గణేష్ అనే అతను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఒక టెంపుల్. ఆ ఫొటోస్ కూడా బయటకొచ్చాయి. ఆ ఫోటోస్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఆ అబ్బాయి కన్నా కొద్దిగా ఎత్తుగా ఉంది. సో, ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఆ దుర్గారావు ఎవరైతే అమ్మాయి వాళ్ళ అన్న ఉన్నారో దుర్గారావుకి ఒకటే ఒక అనుమానం ఏంటంటే, ఈ అమ్మాయికి తను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మా చెల్లెలు వీడిని పెళ్లి చేసుకోవడానికి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు లేవు కాబట్టి, ఆ కోపంతో ఈ దుర్గారావు ఆ గణేష్ అతన్ని చంపేశాడు. అది కూడా ఎట్లా పెళ్లి అయితే ఎలాగో చేసేసుకున్నారు. రిసెప్షన్ గ్రాండ్‌గా చేసుకుందాం అనుకున్నారు. దానికోసం వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే క్రమంలో ఇతను వెళ్లి పొడవడము, ఏదో భయపెట్టడానికి వెళ్ళాడనుకున్నారు కానీ భయపెట్టడం కాదు. చంపడానికే వెళ్ళాడు, చంపేశాడు. ఇతను చనిపోయాడు. ఆ తర్వాత అతను ఈ కేసు నడుస్తుంది. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని వ్యతిరేకించడానికి, అసహించుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి కానీ, బట్ ఇక్కడ ఎత్తు అనే కారణంతో చెల్లెలు భర్తని చంపడం అనేది మాత్రం ఇది ఒక కొత్త తరహా కేసు. ఎందుకంటే మనం గతంలో చూసాము. అమృతప్రాయ కేసు చూసాం మనము. అలాంటివి చాలా అంటే వందలాది కేసులు ఉంటాయి. ఆ వందలాది కేసుల్లో కూడా చాలా వరకు కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన కులమో, మతమో లేదా అతని ఆర్థిక స్తోమతనో లేకపోతే అతని ఆలోచన విధానం ఇలాంటివేవో కారణాలు చూపించి చంపేశారు గానీ, కేవలం ఎత్తు తక్కువ ఉన్నాడు అని ఎవరినైతే ప్రొఫైల్ చూసి ఈ ప్రొఫైల్ మాకు నచ్చింది. ఈ ప్రొఫైల్‌లో పర్సన్ వచ్చి మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని ఆలోచించి ఎవరినైతే ఇన్వైట్ చేశారో అతను కేవలం హైట్ తక్కువ ఉన్నాడని చెప్పి చంపేశారు. సో, మానవ సంబంధాలు ఎక్కడ పోతున్నాయి? మానవుల ఆలోచన విధానం ఎక్కడ పోతుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ ఆహ్, చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే, అతను ఆ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు మేజర్‌లు. మోరోవర్ నేను చెప్పినట్టుగా అతనికి సంబంధించిన పూర్తి వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ కుటుంబం యాక్సెప్ట్ చేసిన పర్సన్ ఓన్లీ ఎక్సెప్ట్ ఒక హైట్ తప్ప మిగిలిన అన్ని పారామీటర్స్ అంటే అతని విద్యార్హత కానివ్వండి, అతని ఉద్యోగం కానివ్వండి, అతని ఆదాయం కానివ్వండి, ఆయన కుటుంబం కానివ్వండి, ఇవన్నీ విషయాలు పెళ్లి చూపులకు వచ్చే ముందు ఇవన్నీ ఎక్స్‌చేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఆ వివరాలన్నీ తెలిసిన తర్వాత కేవలం ఎత్తు తక్కువ అనే ఒక కారణంతో పెళ్లి చేసుకున్న తర్వాత అటు పెళ్లి చేసుకొని 10 రోజుల తర్వాత ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం అన్నది ఆశ్చర్యంతో పాటు ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు నచ్చి పెళ్లి చేసుకోవడానికి చాలా కారణాలుంటాయి. ఆ కారణాల్లో మేజర్ ఏంటంటే ఒక పర్సన్‌తో ఇంకో పర్సన్‌కి ఉండే ఆ ఫ్రీడమో లేకపోతే ఆ ఫ్రీనెస్ ఏదైతే ఉంటుందో అది. అంటే ఇతని దగ్గర ఆమెకున్న స్వేచ్ఛ, అతనితో అయితే నా లైఫ్ బావుంటుంది అని ఆమె ఊహించుకోవడానికి గల కారణాలు ఇవన్నీ బేస్ చేసుకొని ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అవన్నిటిని పక్కన పెట్టి కేవలం ఎత్తు తక్కువ ఉన్నాడనే కారణంతో చంపేయడం అనేది మాత్రం చాలా అంటే అమానుషం అని చెప్పాలి. అదే సందర్భంలో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే తల్లిదండ్రులు గానివ్వండి, ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్కసారి పెళ్లి చేసేసుకున్న తర్వాత వాళ్ళని మార్చాలి అంటే మీ ప్రేమతో మార్చాలి తప్ప ఇలా ద్వేషంతోనో, వాళ్ళని చంపేయడం ద్వారా ఆ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వస్తుందా? చెప్పలేము. అది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చంపేసిన తర్వాత ఆమె ఎళ్లి అక్కడికెళ్లి ఉండే అవకాశం ఉండదు. మనం చూసాం. ఆహ్, ఏదైతే
మారుతిరావు కేసులో, అమృత ప్రణయ్ కేసులో మారుతిరావు చంపించాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నారు తప్ప ఆ కుటుంబాలు కలవలేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్ని చూసినప్పుడు మీ పిల్లలను బాధ్యతగా పెంచారు. బాధ్యతగా ఒక అయ్య చేతిలో పెట్టి పంపించాలని భావించారు. కానీ అమ్మాయి ఇంకొక డెసిషన్ తీసుకున్నప్పుడు అయితే అమ్మాయిని కన్విన్స్ చేయడమా లేదా మీరు కన్విన్స్ అవ్వడం. మీరు రెండిట్లో ఏదో ఒకటి చేయాలి తప్ప ఇలా కత్తులతోనో లేకపోతే ఇంకో దాంతోనో పీకలు కోసుకునే పని మాత్రం మంచిది కాదనే మాత్రం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది.